నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు ఏపీ రాజధాని ప్రయాణం హుషారుగా సాగుతోంది. రాజధాని కల సాకారం దిశగా అభివృద్ధి పనులు జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నాయి. నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తన మార్కు చూపిస్తున్నారు మంత్రి నారాయణ. ఏపీ రాజధాని అమరావతిలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. ప్రభుత్వ భవన నిర్మాణాల పనులు, నేలపాడులోని గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల క్వార్టర్ల పనులు, గ్రూప్ డి అధికారుల నివాసాలు, హ్యాపీనెస్ టవర్ల పనులను పరిశీలించారు. ప్రభుత్వ భవనాల నిర్మాణాలు వేగంగా పూర్తి చేసేలా కాంట్రాక్ట్ సంస్థలకు నారాయణ దిశానిర్దేశం చేశారు. అమరావతి నిర్మాణం జరగడం లేదని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి విష ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని అన్నారు మంత్రి నారాయణ. 3 ఏళ్లలో 100% పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మొత్తం 4000 ఫ్లాట్ల నిర్మాణం వచ్చే మార్చి నాటికి పూర్తవుతుందని, ఇక్కడ ఉండే అధికారులు, ఉద్యోగుల కోసం ఎస్ఆర్ఎం, విట్ యూనివర్సిటీలు, సిబిఎస్ఈ స్కూల్స్, ఆసుపత్రులు వచ్చే మార్చి నాటికి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అమరావతి క్యాపిటల్ సిటీలో రైతులకు ఏదైతే ఆ రోజు 34,000 ఎకరాలు తీసుకున్నామో వాళ్ళకి ఏదైతే మాట ఇచ్చామో 100కి 100 రూపాయలు యాక్చువల్గా 1 by 1 చేసుకుంటూ వస్తాం. బహుశా ఈ నెల ఈ ఆగస్టు, ఈ యొక్క జూలై, ఆగస్టు 15th వరకు మనకు కొద్దిగా వర్షాలు ఉంటాయి కాబట్టి అవుట్ సైడ్ వర్క్ చేయడం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఇన్సైడ్ వర్క్ చేస్తూ వర్షం లేనప్పుడు అవుట్ సైడ్ చేస్తారు. బయట అక్కడ ఏం జరగట్లేదు, ఏమీ లేదని ప్రచారం చేస్తున్నారు. ఎవ్వరూ నమ్మద్దు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమరావతి క్యాపిటల్ సిటీ A to Z 3 సంవత్సరాల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా పూర్తి చేస్తామని ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీలో ఉండే రైతు సోదరులందరూ తెలియజేస్తారు. గత వైసీపీ ప్రభుత్వం సింగపూర్ అధికారుల్ని వేధించడంతో సింగపూర్ ప్రభుత్వానికి రాష్ట్రానికి మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్నాయని మంత్రి నారాయణ తెలిపారు. సీఎం సింగపూర్ పర్యటనలో ఆ బంధాలను మళ్లీ పునరుద్ధరించే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పుకొచ్చారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు తిరిగిచ్చిన ప్లాట్లలో అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. వర్షాల వల్ల కొంచెం ఇబ్బంది ఉందని, ఆయా పనులకు ఇప్పటికే టెండర్లు కూడా పూర్తి చేస్తామని అన్నారు. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ వెల్లడించారు.